హాయ్ అండి, వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్. ఈరోజు నేను చింతకాయ పచ్చడి, నిల్వ పచ్చడి, సంవత్సరం అంతా నిల్వ ఉండే చింతకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను ఎలాగ చేసుకుంటానో మీకు కూడా చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని నీళ్లు తీసేసుకొని దాంట్లో కొంచెం కల్లుప్పు వేసుకొని ఈ చింతకాయలన్నీ వేసుకొని నానబెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు నానబెట్టిన తర్వాత బాగా చేత్తో రుద్ది కడుక్కోవాలి. ఒక్కొక్క కాయ అవంతా మురిగ్గా ఎక్కడంటే అక్కడ కోసి కింద అది అట్లా వేస్తుంటారు కదా, శుభ్రంగా చేత్తోటి రుద్ది అది పైన అదంతా డస్ట్ అంతా పోయే వరకు శుభ్రంగా కడిగేసేసుకోవాలి. కడిగేసుకొని క్లాత్ మీద ఆరబెట్టుకోవటమే. ఇంట్లో చింతకాయ పచ్చడి ఉంటే మనకి ఇప్పుడు నోరు బాగలేదన్నా ఇంత చింతకాయ పచ్చడి వేసుకొని నూరుకుంటే కమ్మగా ఉంటుంది నోటికి. ఇదిగోండి, శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసుకున్నాను. బాగా కాయ తుడిచేసుకోవాలి ఆరబెట్టేసి. అవి తొడియాలు ఇప్పుడు తీయకూడదు. ఇప్పుడు తీస్తే ఆ నీళ్ళు చెమ్మ లోపలికి పోతుంది కాయలకి. ఆరిన తర్వాత తొడియాలు పట్టుకొని ఈనెలు అవి తీసి పెట్టుకోవాలి. అదిగోండి, బాగా ఆరబెట్టేసేసుకోవాలి. ఇదిగోండి, కాయలు ఆరిపోయినాయి. ఇప్పుడు ఆరిన తర్వాత వాటికున్న తొడియాలు ఈనెలు అవన్నీ తీసి పెట్టుకున్నాను. ఇదిగోండి, దీంట్లోకి కేజీ చింతకాయలకి 200 గ్రాముల ఉప్పు, 200 గ్రాములు ఉప్పు తీసుకోవాలి. 2 స్పూన్లు పసుపు, 2 స్పూన్లు మెంతులు. ఇవి రోట్లో వేసుకొని ఒక వాయ వేసుకున్నప్పుడు సగం ఉప్పు సగం పసుపు వేసుకొని దంచుకోవాలి. ఇది రెండో వాయ, ఫస్ట్ది స్కిప్ అయింది. ఇట్లా వేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా దంచేసుకోవాలి. చింతకాయ పచ్చడి, ముడి పచ్చడి ఇంట్లో ఉంటే చాలా రకాలుగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడి రెడీ చేసుకోవచ్చు. ఇదిగోండి, దీంట్లోకి 2 స్పూన్లు మెంతులు కూడా వేసుకొని కచ్చాపచ్చాగా తొక్కి పెట్టుకుంటే ఆ పచ్చట్లోకి జిగురు వస్తుంది. మెంతులు వేసుకుంటే ఇట్లాగా కచ్చాపచ్చాగా వేసుకొని వీటితో పాటు తొక్కేసి పెట్టుకుంటే మళ్ళీ వారం తర్వాత మళ్ళీ పచ్చడిని తిరగదొక్కోవాలి కదా, అప్పుడు మొత్తం కలిపేసుకొని తిరగదొక్కుంటే పచ్చడి బాగా జిగురుగా బాగా ఉంటుంది. ఇదిగోండి, నేను తీసుకున్న చింతకాయలు కూడా బాగున్నాయి. పచ్చడి, ముడి పచ్చడి ఇంట్లో పెట్టుకుంటే మనము ఈ ముడి పచ్చడితోటి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. చింతకాయ పచ్చడితో పల్లీలు వేసుకొని చేసుకోవచ్చు, దోసకాయ పచ్చడిలో చేసుకోవచ్చు, ఎండుమిరపకాయలు వేసుకొని నూరుకోవచ్చు. అయిపోయింది ముడి పచ్చడి, చింతకాయ పచ్చడి. బాయ్ అండి, మీరు కూడా ఇట్లా చేసి పెట్టుకోండి.